సభాధ్యక్షులు సోదరులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటి వరకు గత సంవత్సర కాలంగా ప్రజాప్రభుత్వం మీకోసం చేసినటువంటి పనుల్ని సుదీర్ఘంగా వివరించినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే ప్రజా వైద్యశాల మెడికల్ కాలేజ్ సంబంధించి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని మన ముందు ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గౌరవ మంత్రివర్యులు, అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీ గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, పార్లమెంటు సభ్యులు రఘువీర్ గారికి, మరో పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు వీరేశం గారికి, గౌరవ శాసనసభ్యురాలు పద్మావతి గారికి, గౌరవ శాసనసభ్యుడు బాలునాయక్ గారికి, గౌరవ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు బీర్లా ఐలయ్య గారికి, మరో గౌరవ శాసనసభ్యులు అనిల్ రెడ్డి గారికి, మరో గౌరవ శాసనసభ్యులు బిఎల్ఆర్ గారికి, గౌరవ శాసనసభ్యులు మందుల సామ్యులు గారికి, గౌరవ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ శ్రీ డాక్టర్ చిన్నారెడ్డి గారికి, అట్లాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, మరో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వెంకన్న యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్లకి, ఇతర ప్రజాప్రతినిధులకి, నలుమూలల నుంచి ప్రాంత ఈ సభకి ఇక్కడికి విచ్చేసినటువంటి స్నేహితులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. అట్లాగే ఈ నాటి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం సంవత్సర కాలం పూర్తి చేసుకొని ఈ చేసుకున్నటువంటి సందర్భాన్ని మీ అందరి మధ్యన గడపటానికి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో అశేషంగా కదిలి వచ్చినటువంటి నల్లగొండ జిల్లా ప్రజానికానికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారు చెప్పారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు. నేను రెండు విషయాలు మీ అందరి దృష్టికి తీసుకొని వచ్చి ముగిస్తాను. ఒకటి, ఈ జిల్లాకు సంబంధించి నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి సమస్య. జిల్లా 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ జిల్లాకు నీళ్లు ఇవ్వటం కోసం మొదలుపెట్టినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టును కూడా ముందుకు పోనీయలేదు. అది ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు, డిండి ప్రాజెక్టు కావచ్చు, ఉదయ సముద్రం కావచ్చు, లేకపోతే బ్రాహ్మణవల్లి కావచ్చు, లేకపోతే నక్కలగండి ప్రాజెక్టు కావచ్చు, దేన్ని కూడా కృష్ణానది జలాల్ని నల్లగొండ జిల్లాకి పారించడానికి ఆనాటి ప్రభుత్వం 10 ఏళ్లు కూడా పూర్తిగా దీన్ని పక్కన పెట్టి ఈ జిల్లా ప్రజలకి అన్యాయం చేసినటువంటి మాట పూర్తిగా వాస్తవం. ఏ ఒక్క రోజు కూడా ఆ ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి రివ్యూ చేసినటువంటి పాపాన పోలేదు. 10 సంవత్సరాలు మిగిలి ఉన్నటువంటి 10 కిలోమీటర్లు ఆ టన్నెల్ బోర్ మిషన్ ద్వారా పనిచేపించుంటే సంవత్సరానికి కిలోమీటర్ చేసిన ఈరోజు నల్లగొండ జిల్లాలో కృష్ణా నీళ్లు గలగల పారుతుండే, చేయలేదు. అట్లాగే యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు, పెద్ద ఎత్తున ఇక్కడ సినిమా చూపించారు. దానికి సంబంధించి ప్రాజెక్టు ముందుకు పోవటానికి కావాల్సినటువంటి ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ 39/2022 గ్రీన్ ట్రిబ్యునల్ పూర్తిగా దాన్ని సస్పెండ్ చేస్తే 2022 నుంచి 2024 వరకు కూడా దాన్ని పూర్తిగా గాలి కొదిలేసి ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా ముందుకు పోనీయలేదు. ఈనాటి మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిపైన రివ్యూ చేసి 22/2024 నాడు తిరిగి మళ్ళీ పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి దానికి కావాల్సిన క్లియరెన్స్ తెప్పించి ప్రతి వారం ప్రతి నెల దాన్ని రివ్యూ చేసుకుంటా ఈరోజు అతి కొద్ది సమయంలో కేవలం మేము సంవత్సరం కాలం కూడా పూర్తి చేసుకోకుండా ఉన్నటువంటి సమయంలోనే ఈరోజు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ని
గ్రిడ్కి అనుసంధానం చేసి 800 మెగావాట్ని ఈ రాష్ట్ర ప్రజలకి అందించామన్న సంగతి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బ్రాహ్మణవెల్లి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఇవాళ నీటిని ఆ బ్రాహ్మణవెల్లి రిజర్వాయర్కి నింపేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళ బటన్ వచ్చి నీళ్లు ఆడ ఆ చెరువులోకి రిజర్వాయర్లోకి పారేటట్టుగా చేసి వచ్చిన సంగతి మీకు చెప్తా ఉన్నాం. ఓ పక్కన నీళ్లు, ఇంకొక పక్కన కరెంటు, ఇంకో పక్కన ప్రజల కోసం ఉపయోగపడేటువంటి ప్రజా వైద్యశాలని మూడింటిని కూడా ఈరోజు నల్లగొండ జిల్లా ప్రజలకి అందించి ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు యావత్ మంత్రిమండలి ఇక్కడికి వచ్చి ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలకి అంకితం చేసి ముందుకు వెళ్తా ఉన్నాం. మిత్రులారా, మీ అందరికీ మేము చెప్పేది ఒకటే, ఎస్ఎల్బిసి టన్నెల్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి గారు అక్కడ రివ్యూ చేయమంటే టన్నెల్ దగ్గరికి వెళ్ళాం, అక్కడే కూర్చున్నాం, రివ్యూ చేశాం. ప్రతి నెల వాళ్ళు చేసిన పనులకి బిల్లు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. ఉదయ సముద్రం కానీ, బ్రాహ్మణవెల్లి కానీ, డిండి ప్రాజెక్ట్ కానీ, నక్కలగండి కానీ సంపూర్ణంగా పూర్తి చేస్తాం. నల్లగొండ జిల్లాకి కృష్ణా నిధులు తీసుకొని వస్తాం. ఈరోజు ఈ సమావేశానికి వచ్చేటప్పుడే ఈ జిల్లా నాయకులందరూ కోరితే బునాది గాని కాలువ, పిల్లాయపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువకు కూడా శాంక్షన్ చేయడానికి అనుమతులు ఇచ్చే ఇక్కడ ఈ సభకు వచ్చాం. ఈ జిల్లాలో దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే ఈరోజు మీ అందరికీ చెప్పేది ఒక విషయం, ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి మీ అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం కేవలం ఆ సంవత్సరానికి 70 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే 2022-23కి మేము మన తెలంగాణ బిడ్డలంతా చదువుకోవాలి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండాలని ఈ సంవత్సరమే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 5,000 కోట్ల రూపాయలని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ బిల్డింగ్లతో సహా కట్టడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ముందుకు పోతా ఉన్నాం. విద్య పైన కూడా దృష్టి పెట్టాం, వైద్యం పైన దృష్టి పెట్టాం, నీటిపారుదల దృష్టి పెట్టాం, కరెంటు పైన దృష్టి పెట్టాం, ఉద్యోగాల పైన దృష్టి పెట్టాం, సంక్షేమం పైన దృష్టి పెట్టాం. యావత్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం ప్రణాళికాబద్ధంగా ఈరోజు ముందుకు పోతూ వాళ్ళు చేసిన ఆ అప్పులు తీరుస్తూ రాబోయే సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతున్నాం అని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో మేము చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కేవలం 6 నెలల్లో మాత్రమే చేసినాయి. మొదటి 6 నెలలు పార్లమెంట్ ఎన్నికలకి ఆ ఎలక్షన్ కోడ్ కిందనే పోయింది. 6 నెలల్లోనే మేము ఇన్ని పనులు చేస్తే రాబోయే 4 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తునే యావత్ భారతదేశం మొత్తం కూడా తెలంగాణ మోడల్ లాగా ఉండేటట్టుగా దేశమంతా ఇక్కడికి వచ్చి చూసేటట్టుగా చూపిస్తామని కూడా మీ అందరికీ మాటిస్తూ నేను ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా 100 కోట్ల రూపాయల ఆవిష్కరణలు, ఇనాగ్రేషన్ ఆఫ్ సెట్విన్ స్కిల్ సెంటర్, ఫౌండేషన్ ఆఫ్ హరిత హోటల్, అలాగే